కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ వేగం పెంచింది. పార్టీలో ఉన్న సమస్యలపై చర్చించిన కమిటీ సమస్యలన్నీ ఏకసారూప్యంగా లేవని నిర్ధారించింది. ప్రతి సమస్యను ప్రత్యేకమైన అంశంగా పరిగణించాలని, వాటి ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటామని ప్రకటించింది. పార్టీ క్రమశిక్షణ విషయంలో కమిటీ చైర్మన్ ముందున్న సవాళ్లేంటి? కమిటీ ఏం చేయబోతోంది? లెట్స్ వాచ్. కాంగ్రెస్ నేతలకు ఉండే వ్యక్తిగత స్వేచ్ఛ అంతా ఇంతా కాదు. ఆ స్వేచ్ఛ కారణంగానే ఈ మధ్య కాలంలో నేతల తీరు శృతిమించుతోందట. దీంతో పార్టీ నేతలను గాడిలో పెట్టేందుకు క్రమశిక్షణ కమిటీ రంగంలోకి దిగింది. గాంధీ భవన్లో క్రమశిక్షణ కమిటీ వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశాల్లో ప్రస్తుతం పార్టీలో ఉన్న పలు ఫిర్యాదులపై దాదాపు 4 గంటల పాటు చర్చించారు. ఏ సమస్యను ఎలా పరిష్కరించాలో అనే అంశంపై పలు విధి విధానాలు రూపొందించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం కమిటీ ముందు పలు కీలకమైన నియోజకవర్గాల ఫిర్యాదులు ఉన్నట్టు తెలుస్తోంది. తొలి ప్రాధాన్యతగా ఉమ్మడి వరంగల్ అంశాన్ని తీసుకుంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా దంపతులకు వ్యతిరేకంగా పలువురు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. మరోవైపు అక్కడి ఎమ్మెల్యేలపై కొండా ఫ్యామిలీ కూడా ఫిర్యాదు చేసింది. మంత్రి, ఎమ్మెల్యేలు అందులోనూ కీలక నాయకులున్న నేపథ్యంలో ఈ అంశాన్ని ఎలా పరిష్కరించాలా అని క్రమశిక్షణ కమిటీ సమాలోచనలు చేస్తోంది. ఖైరతాబాద్ నియోజకవర్గంలో కూడా గ్రూప్ రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. ఇటీవల జరిగిన ఒక నియోజకవర్గ సమావేశంలో కాంగ్రెస్ నేత విజయారెడ్డి, పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యే దానం నాగేందర్ మధ్య ఆధిపత్య సమస్య కొట్టొచ్చినట్టు కనిపించింది. ఈ ఇద్దరు నేతలకు సంబంధించిన అనుచరులు ఒకరిపై ఒకరు బహిరంగంగా విమర్శలు చేసుకున్నారు. ఇక సిర్పూర్ కాగజ్ నగర్ కాంగ్రెస్ నేత రావి శ్రీనివాస్పై ఒక ఫిర్యాదు అందినట్లు సమాచారం. మంత్రి సీతక్క ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జిగా మంత్రిగా ఉన్నప్పుడు శ్రీనివాస్ మంత్రి సీతక్కపై పలు అవినీతి ఆరోపణలు చేశారు. దీనిపై మంత్రి సీతక్క తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తాను ఉమ్మడి ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉండలేనని, తన బాధ్యతలను వేరే జిల్లాకు మార్చాల్సిందిగా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ముందే సీతక్క కంటతడి పెట్టారు. ఈ 3 అంశాలను తొలి ప్రాధాన్యతగా తీసుకోవాలని కమిటీ నిర్ణయించింది. ఈ 3 అంశాలపై ఏం చేయాలనే దానిపై రేపు జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని కమిటీ చైర్మన్ మల్లు రవి తెలిపారు. ఒక్కో సమస్యపై ఒక్కో ఎమ్మెల్యేతో పాటు ఒక పార్టీ నేతను సభ్యుడిగా వేసి ఆ కమిటీని ఆయా ప్రాంతాలకు పంపించి రిపోర్ట్ తెప్పించుకోవాలని క్రమశిక్షణ కమిటీ భావిస్తోంది. వచ్చిన రిపోర్ట్ ఆధారంగా పార్టీ ఇంట్రెస్ట్ ను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ మూల సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఎవరు వ్యవహరించారో వారిపై చర్యలు తీసుకోవాలని క్రమశిక్షణ కమిటీ నిర్ణయించింది. మరోవైపు గాంధీ భవన్లో ఓవైపు క్రమశిక్షణ కమిటీ సమావేశం జరుగుతుండగానే మలక్పేట నియోజకవర్గ నేతలు ఒకరిపై ఒకరు బాహాబాహీకి దిగారు. హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం షేక్ అక్బర్, సమీర్ వలీ ఉల్లాఖాన్ పోటీ పడుతున్నారు. షేక్ అక్బర్ గత ఎన్నికల్లో మలక్పేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. సమీర్ వలీ ఉల్లాఖాన్ హైదరాబాద్ నుంచి ఎంపీగా బరిలోకి దిగారు. ఈ ఇద్దరు నేతలు క్రమశిక్షణ కమిటీ సమావేశం జరుగుతుండగానే గొడవ పడ్డారు. పార్టీ ఆఫీసుల్లో నిరసనలు తెలియజేస్తే హుందాగా ఉండాలని, ఎవరికి నచ్చిన రీతిలో వారు చేస్తామంటే చర్యలు తప్పవని క్రమశిక్షణ కమిటీ హెచ్చరించింది. తాజా గొడవలకు క్రమశిక్షణ కమిటీ ఎలాంటి పరిష్కారం చూపిస్తుందనేది వేచి చూడాలి.